ఈరోజు ముఖ్యంగా కొన్ని పాయింట్లు చెప్తాను. అవి ఏంటంటే, లూథర్ గల్లిక్ అనే ఒక శాస్త్రవేత్త వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి అనే దాని మీద కొన్ని పాయింట్లు చెప్పారు. ఆ పాయింట్లు చెప్తాను, చూడండి. దాన్ని ఏమంటామంటే POSD, పోస్ట్ కార్బ్, CORB. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాలో ఎవరికైనా ఉపయోగపడుద్ది. ఈ ఫార్ములా అనేది ముందుకు సాగాలి, డెవలప్మెంట్ అవ్వాలి అనే ప్రతి వ్యక్తికి ఈ ఫార్ములా, కంపెనీ కావచ్చు, టీమ్స్ కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అందరికి కూడా ఈ ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ P అంటే ఏంటి అనేది చూసుకుందాం. P అంటే ప్లానింగ్. ఏ పని చేయాలన్నా ఫస్ట్ ప్లానింగ్ లేకుండా ఏ పని కూడా అవ్వదు. మీకు దాదాపు తెలుసు, ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏమేమి చేస్తాం అనేది ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది P ఈజ్ ఈక్వల్ టు ప్లాన్. రెండవది ఏంటి, O అంటే ఆర్గనైజింగ్ చేయాలి. అంటే ఏంటి, ఒక సంస్థని నిర్వహించాలి, లేకపోతే ఒక టీంని నిర్వహించాలి, లేదా ఒక వ్యాపారాన్ని నిర్వహించాలి. కాబట్టి ఆర్గనైజింగ్ చేయగలగాలి. ఆర్గనైజింగ్ అనేది ఒక పాయింట్. మూడవది ఎస్ అంటే ఏంటి, స్టాఫింగ్. అన్ని పనులు చేయాలంటే మరి మనకు సిబ్బంది అవసరం కదా. కాబట్టి సిబ్బంది లేకుండా ఏ పని అనేది అవ్వదు. కాబట్టి సిబ్బంది కావాలి, స్టాఫింగ్, సిబ్బంది అవసరము. ఇక D అంటే ఏంటి, D అంటే డైరెక్షన్, నిర్దేశించడం. అంటే మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, అవునా? ఈ స్టాఫ్ని వాళ్ళకి నిర్దేశించాలి, ఎలా కరెక్ట్ వేలో వెళ్ళాలి, మంచి ఏంటి, చెడు ఏంటి, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు కరెక్ట్ వేలో ఉపయోగించుకోవాలి, మ్యాన్ పవర్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఏమంటారంటే డైరెక్షన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, CO అంటే ఇదే కోఆపరేషన్. కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, కోఆపరేషన్లో అంటే సమన్వయపరచుకోవటం. సమన్వయ లోపాల వలన అనేకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి సమన్వయం లేకపోతే సక్సెస్ అవ్వరు. కోఆపరేషన్ కావాలి, కోఆర్డినేషన్ కావాలి. ఇవి లేకపోతే ఏ వ్యాపారం కూడా సక్సెస్ అవ్వదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాయింట్ రిపోర్టింగ్. అంటే ఒక వ్యాపారం కానీ ఏదైనా కానివ్వండి, ఒక టీమ్స్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఏదున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాపారం ఏ రోజుకి ఆ రోజు రిపోర్టింగ్, రోజువారీ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి అనేది కంపల్సరీగా రిపోర్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ పాయింట్ ఏంటంటే B అంటే బడ్జెట్ అన్నమాట. అంటే వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ లేకుండా ఎవడు ముందుకు సాగలేడు. కాబట్టి బడ్జెట్లో మరలా దాంట్లో డెవలప్మెంట్కి ఉంటుంది, మరి ఖర్చులు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఈ బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ వ్యాపారం కానివ్వండి, సంస్థ కానివ్వండి, ఏదైనా సరే సక్సెస్ అవుతారు అని చెప్పేసి లూథర్ గల్లిక్ గారు చెప్పడం జరిగింది. ఆ విషయాల్ని నేను మీ దృష్టికి తెచ్చాను. అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మంచి మంచి విషయాలు, మా అనుభవాల్లో ఉన్న విషయాలు మీకు చెప్తాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాను.